Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। బంగారం కొనొద్దు అంటూ దేశ ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. అసలు ఒక ప్రధాని భారతీయులకు ఈ రకమైన సూచన చేయటం ఏంటి? దీని వెనకాతల రహస్యం ఏమైనా దాగి ఉందా? భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఎట్లాంటి ప్రభావం చూపించబోతోంది? ఎందుకు ఈ డెసిషన్ ఇంత సడన్గా ఆయన చెప్పడం జరిగింది అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. అయితే ప్రధాని మీ ఇంట్లో ఎంత అత్యవసరమైన కార్యక్రమం ఉన్నా కూడా బంగారం ఏడాది పాటు కొనొద్దు, మధ్యతరగతి వారు మరీ ముఖ్యంగా డబ్బును ఆదా చేయండి అని చెప్పినటువంటి ఈ మాటల్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఇప్పటికే దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అనలిస్టులు కూడా వాళ్ళ స్టైల్లో దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2 రోజుల క్రితం ప్రధాని మోదీ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వల్ల బంగారం రేటు పెరిగిందా తగ్గిందా అన్న మాట పక్కన పెడితే మోదీ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వార్ ఇంపాక్ట్ కావచ్చు, రకరకాల చేంజెస్ కూడా మనం చూస్తున్నాం. జనరల్గా బంగారం ధర అనేది అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటుంది కాబట్టి డిమాండ్ తగ్గించి దాని ద్వారా బంగారం రేటుని అందుబాటులోనికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మోదీ గారు ఈ మాటలు చెప్పారా? ఈ రకమైన ఆలోచన కూడా చాలామందికి కలుగుతుంది. లేకపోతే త్వరలో గోల్డ్ రేట్స్ ఇంకా బాగా పెరగబోతున్నాయా? ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నారు ఇండియన్స్? ఈ కారణంతో మోదీ చెప్పారా అని. సో దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు కాస్ట్ అకౌంటెంట్ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మోదీ గారి వ్యాఖ్యల మీద వివరణ తీసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రధాని గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే సడన్గా గోల్డ్ గురించి ఆయన మాట్లాడటం, ఎవరు కూడా ఏడాది పాటు గోల్డ్ అసలు పర్చేస్ చేయకండి, డబ్బుని సేవ్ చేసుకోండి అన్నారు. ఏమైనా రాబోతోందా సంక్షోభం అనే ఒక భయం, టెన్షన్ కూడా పట్టుకుంది. సంక్షోభం అంటే ఇప్పుడు మనందరికీ తెలిసిందే, గత 3 నెలలుగా ఈ యుద్ధ వాతావరణం ఉంది. సో ఈ యుద్ధ కారణాల వల్ల ఏమైందంటే ఆయిల్ రేట్స్ అవి పెరిగాయి. ఇవన్నీ గౌరవనీయ ప్రధాని గారు చెప్పింది ఏంటంటే బంగారం ఒకటే కాదు, ఆయిల్ కన్జంప్షన్ అంటే పెట్రోల్ కన్జంప్షను, అలాగే దేశానికి మంచిదని ఆయిల్ కన్జంప్షన్ కూడా తగ్గించమని చెప్పారు. తర్వాత ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇవి తగ్గించమన్నారు. దాంతోపాటు బంగారం కూడా చెప్పారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రపంచంలోనే భారతదేశం అత్యధికంగా బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకునే దేశం. ఒక లెక్కల ప్రకారం లాస్ట్ ఇయర్ మనం ఇంచుమించు 700 టన్స్ గోల్డ్ అంటే ఇంచుమించు 6 లక్షల కోట్లు విలువైన గోల్డ్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. సో ఇంత ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటే మనకేం కావాలి? ఫారిన్ కరెన్సీ కావాలి. అంటే ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఎక్కువగా మనకి US డాలర్స్లో జరుగుతాయి. కాబట్టి దాని అర్థం ఏంటంటే 6 లక్షల కోట్లు విలువైన విదేశీ మారకాన్ని మనం ఉపయోగించడం జరిగింది. సో ఇంత ఎక్కువగా విదేశీ మారకాన్ని ఉపయోగిస్తే ఏమవుతుందంటే దేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ, మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఆ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే మనం నెట్ అవుట్ఫ్లో అయింది కదా. మనం దిగుమతి ఎక్కువ చేసుకుంటే ఎక్కువ మనం బయటికి ఫారిన్ కరెన్సీని పంపిస్తున్నాం, ఎగుమతి చేసుకుంటే మనకు వస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం పెరిగిపోతుంది. సో ఆ రెండింటి మధ్య వ్యత్యాసం పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే వేరియస్ అదర్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనం ఎక్కువగా డాలర్లు అంటే ఇప్పుడు మనం బంగారం కొనాలి, ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్లను కొని ఇవ్వాలి కదా. సో ఎప్పుడైతే మనం ఎంత ఎక్కువగా డాలర్ కన్జంప్షన్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, మన రూపాయి తాలూకు విలువ తగ్గిపోద్ది. ఎందుకంటే మనం ఇదంతా డిమాండ్ సప్లై థియరీ కదా. సో ఎక్కువ డాలర్లు కొంటున్నామంటే దానికి డిమాండ్ పెరిగిపోయి ఆ కన్వర్షన్ రేట్ అనేది బాగా పెరిగిపోతుంది. మనం చూసినట్టయితే ఒక సంవత్సరం కిందట 87, 88, 89 రూపాయలు ఉన్న ఒక డాలర్కి 87, 88 రూపాయలు ఉన్నది ఈరోజు 94, 95 రూపాయలకి ఎందుకు వచ్చిందంటే ఒకటి ఆయిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల మనం ఇంపోర్ట్కి ఎక్కువ చేయడం వల్ల, ప్లస్ దాంతోపాటు బంగారం కూడా
సో దానివల్ల ఏమైంది, ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం, తర్వాత ఈ రూపాయి తాలూకా విలువ పడిపోవడం వల్ల ఏమవుద్దంటే మిగతా మనం ఏవైతే నెసెసిటీస్ ఉన్నాయో అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కొన్ని నెసెసిటీస్, మెడికల్ ఎక్విప్మెంట్స్ అనండి, లేకపోతే వాటి కూడా ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది. సో ఈ అన్నిట్లో అవాయిడ్ చేయవలసినవి అంటే మనం ఏది తగ్గించగలం, బంగారాన్ని ఈజీగా తప్పించగలం. ఎందుకంటే బంగారం 2 మెయిన్ పర్పస్కే కొంటారు. ఒకటి ఇంట్లో శుభకార్యాలకి, దానికి, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా బంగారం రేట్ అనేది అంతకంతకు హ్యూజ్గా పెరుగుతూ వచ్చినప్పుడు లేనటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పుడే ఎందుకు ఇచ్చారు అంటే, ఒక ఆభరణ వస్తువుగా ఉండే బంగారం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్గా మారిపోయింది. ఒక పాప అంటే ఒక ఆడపిల్ల పుడితే చాలు, ఇంకా అమ్మాయి కోసమైనా మనం ఇక్కడి నుంచి ప్రిపేర్ అయిపోవాలి, సిద్ధం చేయాలని కొద్దిగా కొనుగోలు మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ బేస్గా కొనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది డౌట్ రైజ్ అవుతుంది. అంటే మెయిన్గా ప్రధాని గారు చెప్పినప్పుడు మనకి అత్యవసరమైన కొనుక్కోవద్దని చెప్పలేదు. ఇంట్లో పెళ్ళి శుభకార్యం ఉంటే కొనుక్కోవచ్చు, పర్వాలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అదే పనిగా కొంటనే ఉండి పెట్టులో పెడుతూ ఉంటారు కదా. సో అప్పుడేమో దానివల్ల మనం ఎంతైతే బంగారాన్ని అలాగే హోల్డ్ చేసాం, హోల్డ్ అంటే కొనేసి అలా పెట్టుకున్నాం ఐడియల్గా, అప్పుడేమవుతుంది అంత విదేశీ మార్గాన్ని మనం బయటికి పంపించి అది తెచ్చి మనం ఇక్కడ పెట్టుకున్నట్టు అవుద్ది. సో అలా చేయడం వల్ల ఏమవుద్ది, దాని ఇంపాక్ట్ మిగతా వస్తువుల మీద ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు పెరిగాయి, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోవడంలా. కానీ అవి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అది కానీ ఇంపోర్ట్ చేసుకోలేకపోతే మిగతా చాలా మటుకు ఇప్పుడు ఈరోజు ఇవాళ రేపు పెట్రోల్ డీజిల్ రేట్లు, అదే క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడం వల్ల ఈవెన్ బయట ఈ పెట్ బాటిల్స్కి వాటికి కూడా రేట్ పెరిగిపోయాయి, డిమాండ్ పెరిగి, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ అదే క్రూడ్ ఆయిల్ తాలూకా ఇంపోర్ట్స్ తగ్గడం వల్ల. సో అయితే దీని ఇంపాక్ట్ ఏముంటుందంటే తాత్కాలికంగా బంగారాన్ని కొనడం ఆపితే పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. చిన్న ఇంపాక్ట్ ఏముండొచ్చు అంటే చిన్న వ్యాపారులు కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు, రీటైల్ బిజినెస్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జిఎస్టీ కలెక్షన్స్ కొంతవరకు, అంటే బంగారం అమ్మకాలు తగ్గితే దాని మీద ఎంతైతే జిఎస్టీ ఉందో అది కొంత తగ్గొచ్చు. కానీ పెద్ద సదుద్దేశంతో చూసినట్టయితే ఈ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ. అంటే ఏది మన ఈ జిఎస్టీ కలెక్షన్స్ కొంచెం తగ్గడం, లేకపోతే చిన్న వ్యాపారులు ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్ చాలా తక్కువ కంపారిటివ్లీ. అది మనం ఇప్పుడు మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఫాలో అవటం వల్ల నష్టం తక్కువ, లాభం ఎక్కువ జరుగుతుంది. కరెక్ట్. ఏ మెజర్ తీసుకున్నా, ఎనీ ఎకనామిక్ మెజరు, దాంట్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే దేనివల్ల లాభం ఎక్కువ, దేనివల్ల నష్టం ఎక్కువ అనేది చూడాలి. సో ఇప్పుడు మన గౌరవ ప్రధాని గారు ఇచ్చిన పిలుపుతో ఏంటంటే, ఏదైతే మనం ఈ బంగారం కొనుగోలుని పోస్ట్పోన్ చేస్తామో సంవత్సరం పాటు, దాని మంచి ఇంపాక్ట్ దేశం మీద ఎక్కువ. ఈ తక్కువ నేను చెప్పిన ఈ జిఎస్టీ కలెక్షన్స్ తగ్గడం, లేకపోతే చిరు వ్యాపారులు టెంపరీగా ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా టెంపరీ అండ్ తక్కువ. ఎస్, అంటే మీరు చెప్తోంది మోదీ గారి ఉద్దేశం కూడా అత్యవసరమైతే కొనుక్కోండి, కానీ విరివిగా కొనటం ఒక హాబీగా చేసుకున్న వాళ్ళు దాన్ని ఇంట్లో దాచిపెట్టడము, ఫర్దర్గా అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకునే వాళ్ళకి ఇది వర్తిస్తుంది అంటారు. కరెక్ట్. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం బంగారమే అక్కర్లేదు. ఇవాళ రేపు మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. కానీ ఏదైనా సార్ ఇప్పుడు ఒక అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఒక ధైర్యాన్ని ఇచ్చేది బంగారం మాత్రమే. అంటే ఇమ్మీడియట్గా ఒక మనిషి మనల్ని ఎలా అయితే ఆదుకుంటాడో ఆ రకంగా వెళ్ళి మనం గోల్డ్ని వెంటనే పెట్టేసి డబ్బులు తెచ్చుకోవచ్చు. కాబట్టి అది అందరిలో బలంగా నాటుకుపోయింది. బంగారం ఉండడం అనేది మనం సేఫ్ అవుతామని. అంటే ఇప్పుడు ఈ బంగారం అనేది అంటే ప్రాచీన కాలం నుంచి కూడా వచ్చేది. ప్రధాని గారు చెప్పినప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు. పూర్వం రోజుల్లో దేశంలో యుద్ధాలు అవన్నీ వస్తే బంగారాన్ని దానం చేసేవారు, ఎందుకంటే కంట్రీని సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు మీరు బంగారం అది దానం ఏం చేయక్కర్లేదు, కొండం ఆపండి అంటున్నారు అంతే. సో దాంతో కంపేర్ చేస్తే ఇది పెద్ద ఇదేం కాదు. అలాగే అప్పుడులో పూర్వం రోజుల్లో ఇన్వెస్ట్మెంట్కి బంగారం అనేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అని మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు అలా లేదు. చాలా రకరకాల ఫైనాన్షియల్ మార్కెట్లో రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంచి బ్యాంక్ డిపాజిట్స్, లేదంటే గవర్నమెంట్ బాండ్స్, లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్, లేదంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి షేర్లలో కూడా పెట్టుబడి పెట్టచ్చు. అవి కూడా మంచి రిటర్న్ బంగారం లాగే ఇస్తాయి మోర్ ఆర్ లెస్. కాకపోతే ఏంటంటే దాంట్లో కొంచెం తాత్కాలిక నష్టం ఉండొచ్చు, లేదంటే జనాలకు కొంత భయం ఉండొచ్చు, నా డబ్బులు ఏమైపోతాయని. అంతకుమించి బంగారం ఇన్వెస్ట్మెంట్ మార్గాన్ని మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. పిఎం గారి
స్టేట్మెంట్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకొని ఒక 1 year పాటు ఫాలో అవుదాం. సో అప్పుడు డిమాండ్ తగ్గడానికి, ప్రైస్ తగ్గడానికి కూడా అవకాశం ఉండొచ్చా సార్? తప్పనిసరిగా ఇందాక నేను చెప్పినట్టు డిమాండ్ సప్లై ఫాలో అవుతుంది కదా. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిందో డెఫినెట్గా కొంత రేట్ తగ్గడానికి కొంత ఆస్కారం ఉండొచ్చు. కానీ తగ్గింది కదా అని మళ్ళీ ఇమీడియట్గా తగ్గుతుందని అందరూ మళ్ళీ హెరడ్గా మళ్ళీ ఒకేసారి వెళ్ళి సామూహికంగా కొంటే మళ్ళీ ఇంటెన్షనల్లీ ధరని హైక్ చేసినట్టు అవుతాం. సో అటువంటివన్నీ జాగ్రత్తగా చూసుకొని ఏదేమైనా దేశహితంలో ప్రధాని గారు చెప్పింది చూస్తే చెప్పకుండా ఒక 1 year ఫాలో అవడంలో తప్పులేదు. అలా ఫాలో అవడం వల్ల మనకే చాలా బెనిఫిట్ మిగతా ఆస్పెక్ట్స్లో, అంటే మిగతా అత్యవసర వస్తువుల్లో కానీ రేట్లు తగ్గడం కానీ జరుగుతుంది. అంటే ప్రస్తుతం వారు సంక్షోభ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మనం గతంలో కూడా మీరు అనాలిసిస్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం బంగారంతో పాటు ఫ్యూయల్, ఇంధనాలు కూడా మనం సేవ్ చేయాలి. ఇప్పుడు స్కూల్స్కి కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు మోదీ గారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తే బాగుంటుంది అని. అంటే ఇన్ ది సెన్స్ ఫ్యూయల్ మనం సేవ్ చేయాలి అన్నది కూడా ఇండికేట్ అవుతుంది. ఫ్యూయల్ అదే ప్రధాని గారు చెప్పినట్టు ఫ్యూయల్ ఆయిల్ అంటే మనం తినే ఆయిల్, అది కూడా మనం చాలా మటుకు ఇంపోర్ట్ చేసుకుంటాం. అలాగే ఈ ఫ్యూయల్ ఇది కూడా ఇంకా భారతదేశంకి వచ్చే వరకు కొంతవరకు ఈ ఫ్యూయల్ కన్జంప్షన్ మీద రిస్ట్రిక్షన్ లేదు. కానీ ఆల్రెడీ మన పక్క దేశాలైన శ్రీలంక కానీ లేదంటే మిగతా ఇండోనేషియా, మిగతా చాలా కంట్రీస్లో ఆల్రెడీ అక్కడ కోటా పెట్టేశారు. ఒక పర్టికులర్ ఒక కారుకి వారానికి ఇంతే ఇవ్వాలి అలా అని. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా స్ట్రిక్ట్గా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంప్లిమెంట్ చేయడం, లేదు అంటే ఇప్పుడు ప్రధాని గారు చెప్పినట్టు కార్ పూలింగ్ చేసుకోవడం కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ వాడడం కానీ, ఇవన్నీ ఆల్రెడీ చాలా దేశాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక భారతదేశాని సమస్య కాదు, మీ సమస్య నా సమస్య కాదు, ఇది ప్రపంచ సమస్య. కాబట్టి అందులో మనం బెటర్ పొజిషన్లో ఉండాలి అంటే తప్పనిసరిగా ఇటువంటి కొన్ని చిట్కాలు, అంటే యాజ్ ఎ కాస్ట్ అకౌంటెంట్ కాస్ట్ సేవింగ్ మెథడ్స్ అనేది దేశహితం కోసం ఫాలో అవ్వడం మంచిదని అనుకుంటున్నాను. సో మీరంటే ఫైనాన్షియల్ అనలిస్ట్ కాబట్టి కాస్ట్ అకౌంటెంట్ వీటి పరంగా ఆలోచిస్తారు. మేము ఇలాంటి స్టేట్మెంట్స్ చూడగానే లాక్డౌన్ ఏమైనా వస్తుందా ఈ రకంగా కూడా పబ్లిక్ కొంత ప్యానిక్లోకి వెళ్ళారు. ఏంటి ఇలాంటి స్టేట్మెంట్? లాక్డౌన్ రాదు. ఎందుకంటే లాక్డౌన్ రావాలంటే ఇంతకుముందు ఏంటి, ఈ కరోనా టైంలో లాక్డౌన్ ఎందుకు వచ్చిందంటే అది సమూహంగా ఉంటే ఒకరి నుంచి ఒకరికి కరోనా రోగం వ్యాప్తిస్తుంది కాబట్టి చెప్పారు. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు కదా, మనం ఫ్రీగా తిరగచ్చు, మనం ఇచ్చేయచ్చు. ఇదంతా ఏంటంటే అప్పుడు కంపల్సరీ, ఇప్పుడు వాలంటరీ. అది డిఫరెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.